సామ్రాట్ గారు, మీరు మంచిర్యాల నుంచి వచ్చారు. మంచిర్యాల నుంచి విజయవాడ నా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పిల్లల కోసం. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ మీకు మంచిర్యాలలో. మరి అక్కడ కూడా చాలా చోట్ల చూపించారు మీరు. మరి అక్కడ వాళ్ళు ఏం చెప్పారు మీకు? ఐయుఐ చేయించుకున్నాం సార్. ఐయుఐ చేయించుకున్నారు. మంచిర్యాల, గోదావరి కని, ఖమ్మం. మంచిర్యాల, గోదావరి కని, ఖమ్మం ఇక్కడ అందరు డాక్టర్లకు చూపించారు. ఖమ్మంలో వైఫ్కి ఒక ఫ్రెండ్ ఉండే అండి. ఖమ్మంలో ఫ్రెండు మీ యూట్యూబ్లో చూసి మాకు సజెషన్ చేశారు. ఆవిడ ఇక్కడికి చెప్పారు. ఖమ్మం నుంచి ఫ్రెండ్స్ అయ్యాము హాస్పిటల్లో. ఓకే, హాస్పిటల్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఆవిడ చెప్పారు ఇక్కడికి వెళ్తే బెటర్, విజయవాడ ఇక్కడ అంతా అనవసరం అన్నారు. వాళ్ళు మేము ఒక్కసారి వచ్చాం సార్. ఇద్దరు కలిపి ఇటు వచ్చారు. వచ్చాక టాబ్లెట్లు తీసుకొని వాడడం స్టార్ట్ చేశాము. టాబ్లెట్లు తీసుకుని వాడారు. ఎన్ని నెలల్లో వచ్చిందండి మీకు ప్రెగ్నెన్సీ? 6 months. 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతకుముందు ఏం జరిగింది మీకు? లెఫ్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. మీకు ఇంతకుముందు వేరే చోట్ల వాడినప్పుడు సార్ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ట్యూబుల్లోకి వెళ్ళిపోయింది. ట్యూబ్ని తీసేశారు ఆపరేషన్ చేసి. ఇక ఒక ట్యూబే ఉంది. అక్కడున్న డాక్టర్లు అందరూ ఇక ఒకటే ట్యూబ్ ఉందమ్మా, ఇక నీకు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, లేదంటే మళ్ళీ ఎక్టోపిక్ వచ్చేస్తుంది, డేంజర్ అయిపోద్ది అని చెప్పారు. ఐవీఎఫ్ అంటే నెలకు 2 లక్షలు 3 లక్షలు పెట్టుకోవాలి. పోనీ గ్యారంటీ ఉందా అంటే నో గ్యారంటీ అన్నారు. 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ గ్యారంటీ ఇవ్వట్లేదు వీళ్ళు. మరి మనం న్యాచురల్గా ఇక తెచ్చుకోలేమా? ప్రతి నెల 3 లక్షలు ఖర్చు పెట్టాలంటే మన ఆస్తులు సరిపోవు. మరి ఏం చేద్దామని అనుకుంటూ ఉంటే యూట్యూబ్లో వీడియోలు చూసి ఆవిడ మీకు ఫ్రెండ్ అయ్యి ఆవిడ చెప్పింది, ఇద్దరు కలిసి వెళ్దాం మనం. అక్కడ డాక్టర్ గారు ట్యూబులు బ్లాక్ ఉన్నా ఓపెన్ చేస్తున్నారు. ట్యూబుల లోపల ప్రెగ్నెన్సీలు ఎక్టోపిక్లు వచ్చినా ఎక్టోపిక్ రాకోకుండా న్యాచురల్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా బయట ఎవరు కూడా ప్రెగ్నెన్సీ తేలేమంటున్నారు. కాబట్టి దూరమైనా పర్లేదు, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని విజయవాడ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర 6 నెలల్లో ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఎక్టోపిక్ రాలేదుగా. వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది? గర్భసంచిలో వచ్చిందని అక్కడ ఉన్న డాక్టర్ గారు, గవర్నమెంట్ డాక్టర్ గారే మీకు స్కాన్ చేసి ఇచ్చారు. ఏమిటి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, నిజమా కాదా, ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో ఇరుక్కుందేమోననే భయంతో మాకు కాల్ చేశారు. మేము చెప్పాం, అమ్మ నీకేమీ లేదు, దగ్గరలో ఉన్న నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకో అని చెప్పాం. ఆ రిపోర్ట్ మాకు పెట్టమన్నాం. మాకు పెట్టారు టెలికాలర్ ద్వారా. పెడితే మేము నీకు నా వాయిస్తో చెప్పాను, కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, ఇక ట్యూబ్లో రాలేదు, గర్భసంచిలో వచ్చిందమ్మా, వచ్చి దానికి సంబంధించిన మందులు తీసుకెళ్ళండి, భార్య రాకపోయినా పర్లేదు, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళొచ్చు అని చెప్పాను. మీకు ఇక సిస్ట్ అక్కడే ఉంది, అండాశయాల్లో సిస్టులు ఉన్నాయి, కార్పస్ లూటియల్ సిస్టులు ఉన్నాయి. అయినా కూడా సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ పేటాస్ విత్ యావరేజ్ జెస్టేషన్ 6 weeks 1 day అని ఇచ్చేసారు. హార్ట్ బీట్ కూడా వచ్చింది, పేటల్ పోల్ కూడా వచ్చేసింది. అవన్నీ ఇంతకుముందు ట్యూబుల్లో వచ్చాయి, గర్భసంచిలో రాలేదు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఇచ్చింది కూడా అక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు స్కాన్ చేయించుకున్నారు. ఏ హాస్పిటల్కైనా మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. మీరు ఏదే హాస్పిటల్కైనా వెళ్ళి చేయించుకోండి అన్నాను. సో పేటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. ఇక మనకు కావాల్సింది ఏంటంటే, ఏ క్రిములు అయితే ఇన్నాళ్ళు ట్యూబుల నిండా అడ్డం పడి ప్రెగ్నెన్సీ రానివ్వకోకుండా అడ్డుపడి వచ్చినా కూడా ట్యూబుల్లో ఇరుక్కుపోయేటట్టు చేసినాయో ఆ క్రిముల్ని మనం మందుల ద్వారా తొలగించాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అది ఫాలో అయ్యారు, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. గుడ్, ఆల్ ది బెస్ట్.